మంచిది. నేను వెయిటింగ్ లిస్ట్ కాకుండా డైరెక్ట్గా జాయిన్ అయ్యే ఆప్షన్ ఇచ్చేసాను. సో పీపుల్ కెన్ జాయిన్ యాజ్ ఏ ఎంటర్ కదా, వాళ్ళు వచ్చే దాంట్లోనే వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఫైన్. మనం లాస్ట్ టైము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. అంటే చాలా బేసికల్ థింగ్సే మనం నేర్చుకుంటున్నాము, అది గమనించుకోండి. ఆ బేసికల్ థింగ్స్ ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే ఈ లాక్డౌన్ టైంలో మన పునాదులు సరి చేసుకున్నప్పుడు దేవుని గురించి మనకు ఉండవలసిన ఆ జ్ఞానం, లేకపోతే దేవుని పట్ల మనకు ఉండవలసిన దేవుని యొక్క అవగాహన మనకి కరెక్ట్గా కలిగి ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో దేవుని మీద మనం ఆనుకోవడానికి, దేవుణ్ణి ధ్యానించడానికి మనకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ముందు టాపిక్ వైజ్ మనం తీసుకున్న లోగా ఈ బైబిల్ స్టడీస్ని ఈ బేసిక్ థింగ్స్ ఆఫ్ అబౌట్ గాడ్, దేవునికి సంబంధించిన చాలా మౌలికమైన విషయాలు, ఫండమెంటల్ థింగ్స్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో 2 పార్ట్స్ కింద నేను ఇంతకు ముందు చెప్పినట్లు వాట్ టు నో అన్నది మనం తెలుసుకోదగిన ఏంటో ఇప్పుడు చూస్తున్నాం. దీని తర్వాత వాట్ షుడ్ వి డూ, మనం ఏం చేయాలో దాన్ని మనం చూస్తాం. సో ఈ దీంట్లో దేవుని యొక్క ప్రిఎమినెన్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుని యొక్క ఆధిక్యత, దేవుని యొక్క శ్రేష్టత, మానవుల కంటే సృష్టిలో ఉన్న ప్రతిదానికంటే దేవుని యొక్క ప్రిఎమినెన్స్ ఎలా ఉంది, దేవుని యొక్క ఆధిక్యత, శ్రేష్టత ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ అన్న అంశాన్ని మనం చూసాం. దాని తర్వాత దేవుని యొక్క శక్తి గురించి లాస్ట్ టైం చూసాం. దేవుని యొక్క శక్తి గురించి మనం రెండు భాగాలుగా చూడాలి అని మనం అనుకున్నాం కదా. దేవుని యొక్క శక్తి, అది లాస్ట్ టైం చూసింది ఏంటి అంటే గాడ్స్ అల్టిమేట్ పవర్ అని, అంటే తీర్మానించు దేవుని యొక్క శక్తి గురించి లాస్ట్ వీక్ మనం చూసాం. ఈరోజు దేవుని యొక్క శక్తి ఆయన యొక్క క్రియల ద్వారా, లేకపోతే ఆయన యొక్క కార్యాల ద్వారా ఎలా మనకి బయలుపరచబడుతుంది. ఎందుకు అంటే దేవుని యొక్క శక్తిని 2 రకాలుగా చూస్తాం. ఒకటేమో తీర్మానించే శక్తిగా, అల్టిమేట్ పవర్గా, అల్టిమేట్గా కార్యసిద్ధి చేయగలిగే లేకపోతే తీర్మానించే శక్తిగా చూసాం ఫస్ట్ది. ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఆయన దేవుని యొక్క శక్తి ఆయన కార్యాల్లో, ఆయన యొక్క క్రియల్లో, ఆయన యొక్క డీడ్స్లో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గాడ్స్ గ్రేట్ పవర్ ఈజ్ షోన్ ఇన్ హిస్ డీడ్స్ అని. దేవుని శక్తి ఆయన క్రియల్లో కనబడుతుంది. దేవుని యొక్క శక్తి ఎక్కడ మనం చూడొచ్చు అంటే, దేవుని యొక్క పవర్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఆయన యొక్క క్రియల్లో. దేవుని యొక్క శక్తి ఆయన క్రియల్లో కనబడుతుంది అన్నాడు. కీర్తన గ్రంథకారుడు 77వ కీర్తన 14వ అధ్యాయంలో 77th Psalm 14th verse లో యు అలోన్ వర్క్ మిరకల్స్. ఓకే, కీర్తనలు 77 Psalm 77 14th verse లో యు అలోన్ వర్క్ మిరకల్స్ అండ్ యూ హ్యావ్ లెట్ నేషన్స్ సీ యువర్ మైటీ పవర్ అన్నాడు అక్కడ. యు అలోన్ వర్క్ మిరకల్స్ అండ్ యూ హ్యావ్ లెట్ నేషన్స్ సీ యువర్ మైటీ పవర్. తెలుగులో ఏమని చూద్దాం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనుల్లో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుంటువి అన్నాడు. ఆశ్చర్య క్రియలు అన్న మాట అంటే ఇప్పటి కాలంలో, ఈ చివరి దినాల్లో బాగా అబ్యూజ్ చేయబడిన, లేకపోతే ఎక్కువగా తప్పుగా వాడబడిన మాటల్లో ఆశ్చర్య క్రియలు అన్న మాట ఒకటి. సో ఆశ్చర్య క్రియలు, ఆశ్చర్య కార్యాలు అనగానే మనకి ఒక రాంగ్ నోషన్ పడుతుంది. కానీ మిరకల్స్ అన్న మాట తెలుగులో ఆశ్చర్య కార్యాలు అని రాశాడు. మిరకల్ అంటే ఏంటంటే న్యాచురల్ గా జరగాల్సిన విధంగా కాకుండా సూపర్ న్యాచురల్ గా, అంటే సాధారణమైన విధానంలో కాకుండా అసాధారణంగా జరిగే క్రియల్ని మిరకల్స్ అంటారు. మిరకల్ అంటే సాధారణంగా జరిగితే అది మిరకల్ కాదు, సాధారణమైన విధానంలో జరిగితే అది మిరకల్ కాదు. కామన్ వేలో లేకపోతే న్యాచురల్ వేలో జరిగితే దాన్ని మిరకల్ అంటారు. ఏదైతే
అబవ్ న్యాచురల్, సూపర్ న్యాచురల్ గా జరుగుతుందో, అసాధారణమైన విషయాలు అంటే విధంగా జరుగుతుందో, దాన్ని ఏమన్నారంటే తెలుగులో ట్రాన్స్లేషన్ లో ఆశ్చర్య క్రియలు, అంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కదా. సాధారణంగా జరిగినాయి అనుకోండి, న్యాచురల్ గా జరిగింది అనుకోండి, మనకి ఎటువంటి ఆశ్చర్యం ఉండదు. కానీ జరగాల్సిన విధంలో కాకుండా ఊహించని విధంలో, అది ఎప్పుడైతే సూపర్ న్యాచురల్ విధానంలో, దాన్ని అసాధారణమైన విధానంలో ఎప్పుడైతే జరుగుతుందో, మనం దాన్ని ఏమంటామంటే ఆశ్చర్యక్రియలు. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనుల్లో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుంటేవి అన్నాడు. సో దేవుడు అంటే దేర్ ఆర్ టూ వేస్ గాడ్, అంటే దేర్ ఆర్ ఇప్పుడు చాలా ఉన్నాయి అనుకోండి ప్రత్యక్షపు, అంటే స్పెషల్ రెవల్యూషన్, వాక్యానుసారమైన రెవల్యూషన్ కాకుండా, ప్రత్యక్షత కాకుండా దేవుడు 3 రకాలుగా జనరల్ గా మనిషికి తను తాను కనపరుచుకుంటాడు. ఏది స్పెషల్ రెవల్యూషన్ కాదు, అంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత కాదు, అది వాక్యం ద్వారా దేవుడు ప్రత్యక్షపరచుకునేది స్పెషల్ రెవల్యూషన్. అది పక్కన పెడితే, ఒకటి సృష్టిని మనం జాగ్రత్తగా ఆలోచించడం ద్వారా దేవుని యొక్క దివ్య శక్తిని, ఆయన యొక్క గుణగణాలను మనం అర్థం చేసుకోవచ్చని. రెండవది మానవుడి యొక్క చరిత్ర. మానవుడి యొక్క చరిత్ర మనం గమనిస్తా ఉన్నప్పుడు, దేవుడు ఏ రీతిగా ఈ మానవుడి యొక్క చరిత్రని మనుగడని దేవుడు కొనసాగింపడానికి సహాయం చేస్తున్నాడు చూసినప్పుడు, దేవుడు గురించిన ప్రత్యక్షత మనకు అర్థం అవుతుంది. అయితే ఈ న్యాచురల్ గా దేవుడు పెట్టిన రూల్స్ ప్రకారం జరిగే దాంట్లో దేవుని గుణగణాలు, దేవుని యొక్క దివ్యశక్తి అర్థమైనప్పటికీ, మానవుడు లేకపోతే ఈ సృష్టికి అతీతంగా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ సృష్టికి, అంటే సృష్టిని సృజించిన వాడు ఆయన, ఈ సృష్టి మీద అధికారం కలిగినవాడు ఆయన, సృష్టిని మొత్తాన్ని అంటే తనకు లోబడుతుంది అన్న అంశాన్ని దేవుడు తెలియజేయడానికి, దేవుడు సాధారణంగా మానవుల దగ్గర ఎలా పనిచేస్తాడు అంటే ఆశ్చర్యక్రియల ద్వారా వర్క్ చేస్తాడు. యు అలోన్ వర్క్ మిరకల్స్ అన్నాడు. ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవుడవు నీవే అన్నాడు. జనుల్లో నీ శక్తి నీవు ప్రత్యక్షపరచుకుంటువి. ఎప్పుడైతే దేవుడు మిరకల్స్ చేస్తా ఉంటాడో, ఆయన ఏం చేస్తా ఉంటాడు చేస్తాడంటే హీ విల్ లెట్ ద నేషన్స్ సీ హిస్ మైటీ పవర్ అని. ఆయన జనుల్లో ఆయన శక్తిని ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఇప్పుడు మనం బైబిల్లో ఎక్కడ చూసినా, దేవుడు ఎక్కడ ఎట్లాంటి పనులు చేసుకుంటా వచ్చినా కానీ, దేవుడు తను ప్రత్యక్షపరచుకోవడానికి, దేవుడు మానవుల దగ్గర ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ దేవుని శక్తి బయలుపరచబడేటప్పుడు అది ఆశ్చర్యక్రియల రూపంలో, మిరకల్స్ రూపంలో జరుగుతూ ఉంటది. ఇది మనం అర్థం చేసుకోవాలా, రైట్? రెండో మాట ఏంటంటే గాడ్ పర్ఫార్మ్స్ గ్రేట్ అండ్ ఆసమ్ డీడ్స్ అన్నాడు. అంటే దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేయువాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, డు నాట్ ఫియర్ మై ల్యాండ్, రిజాయిస్ అండ్ బీ గ్లాడ్, బికాస్ ద లార్డ్ హ్యాస్ అకంప్లిష్డ్ గ్రేట్ థింగ్స్ అన్నది. అక్కడ దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఇది ఎందుకు మనం ఇది ఇట్లా చదువుతున్నాము అంటే, బైబిల్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో, బైబిల్లోంచి ప్రభు మాట్లాడతాడు కదా, వాక్యం నుంచి దేవుడు మాట్లాడతాడు. వాక్యం నుంచి దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యంలో చరిత్ర ఉంటుంది. వాక్యంలో ఏముంటది? చరిత్ర ఉంటుంది. దేవుడు మానవులతో కావచ్చు, అబ్రహాము సంతతి వారైన ఇజ్రాయేలీలతో కావచ్చు, దేవుడు ఆయా పరిస్థితుల్లో నుంచి వాళ్ళు వెళ్తున్నప్పుడు, ఆయా సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే మానవులతో డీల్ చేస్తా ఉన్నాడు, మానవులతో వ్యవహరిస్తా ఉన్నాడు. సో దేవుడు చేసే వ్యవహారం, దేవుడు చేసే డీలింగ్ విధానం ఉంటుంది చూసారా, అది మనం ఎప్పుడైతే వాక్యంలో మనం చదువుతూ ఉంటామో, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటా ఉంటామో, దేవుడు మారని దేవుడు, ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు
అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటా ఉంటామో అదే దేవుడు ఇప్పుడు కూడా అటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఆ పరిస్థితుల్లో ఆయా ప్రజలతో ఆయా విధాలుగా దేవుడు కార్యాలు చేసినప్పుడు ఇప్పుడు ఉన్న నా పరిస్థితుల్లో కూడా దేవుడు అటువంటి కార్యాలు చేయడానికి సమర్థుడు, దేవుడు చేయగలిగిన వాడు అని దేవుడి మీద మనం ఆనుకోవడానికి, దేవుని మీద మనం ఆధారపడటానికి దేవుడు వాక్యంలో ఈ చరిత్రను రాసిపెట్టాడు. సో మనం ఈ బైబిల్లో ఉన్న చరిత్రను చదువుతున్నప్పుడు, భక్తులు మాట్లాడుతున్న మాటలు మనం చదువుతున్నప్పుడు, వాటిని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో రాయించాడు అని మనకు అర్థమైనప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు ఆయన ఏమి చేయగలడో మనం తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అని. అక్కడ ఏమంటున్నాడు? దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను అంటున్నాడు. సో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము అంట. సో ఎప్పుడైతే మనం ఇవి చదువుతూ ఉంటామో మన కంటికి కనిపించే వేరు ఉంటాయి, అవునా? మన కంటికి కనిపించే పరిస్థితులు వేరుగా ఉంటాయి, మన మైండ్కి తోచే పరిస్థితులు వేరుగా ఉంటాయి. మనం కళ్ళతో చూసి మన మైండ్ అప్లై చేసినప్పుడు మనకి ఒకలాంటి అనిశ్చత అన్నది మన జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ఇట్లాంటి సత్యం మనం వింటామో ఈ సత్యం మీద ఆధారపడటానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం వేలు చూపు బట్టి కాక విశ్వాసం మీద మనం ఎప్పుడైతే ఆధారపడటం నేర్చుకుంటామో, when we move by faith not by sight, ఈ సత్యం మీద మనం ఆధారపడి మనం ఎప్పుడైతే ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తామో దేవుని యొక్క కృపని మన జీవితాల్లో మనం పొందుకుంటాం. సో ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యాలు చేసను అంటున్నాడు. సో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు ఆయన ఒక్కడే చేస్తాడు అని మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. ఇంకొక చోట చూడండి, యెషయా భక్తుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 64వ అధ్యాయం 3వ వచనం, when you performed awesome deeds that took us by surprise, you came down and the mountains trembled before you అంటున్నాడు. జరుగునని మేమనుకొని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీవు దిగువచ్చుదువుగాక, నీ సన్నిధి పర్వతములు తత్తరిల్లుగాక అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, when you performed awesome deeds that you took us by surprise, you came down and the mountains trembled before him. శ్రీహారి ఒకసారి తెలుగులో చదువుతానా 3వ వచనం? జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు చేయగా అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక, నీవు దిగువచ్చువు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. అక్కడ ఏమంటున్నాడు? జరుగునని మేము అనుకొనిన భయంకరమైన క్రియలు నువ్వు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడతారు అన్నాడు. చాలా సార్లు అన్యజనులు కలవరపడటం అన్న మాటని మనం చాలా తప్పుగా తీసుకుంటాం. మనం ఎలా తీసుకుంటాము? పాత నిబంధనలో అయినా క్రొత్త నిబంధనలో అయినా జనరల్గా ఏం చేస్తామంటే, మనం ఏదో పర్ఫెక్ట్ అయినట్టు, అన్యజనులు అన్న వాళ్ళు ఏదో పాపులైనట్టు, దేవుడు మన తరపున కార్యం చేస్తే అన్యజనులు కలవరపడిపోతారు, తత్తరిల్లిపోతారు అన్న ఆలోచన. అంటే దేవుడు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తాడన్న ఆలోచనలో మనం చూస్తాం. వాస్తవానికి అబ్రహాము సంతతిని దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? వారిని ఆశీర్వదించి, వారిని ఎలాగైతే ఆశీర్వదించారో వారి ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు అన్ని కూడా ఆశీర్వదించబడాలి, అవునా? సో దేవుడు ఇజ్రాయేలు ప్రజల దగ్గర ఆశ్చర్య కార్యాలు ఎందుకు చేస్తున్నాడు? ఆ ఆశ్చర్య కార్యాలు ఇతరులకి కూడా ఆశీర్వాదాలుగా మారటానికి. ఇక్కడ జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నువ్వు చేయగా, జరుగునని మేము అనుకోని, వీళ్ళు అనుకోవాలా, వీళ్ళకి కూడా తెలియదు అట్లాంటి క్రియలు జరుగుతాయని. ఇజ్రాయేలీలు అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యెషయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మేము
జరుగునని కొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా. మేము కూడా అనుకోలేదు అటువంటి క్రియలు నువ్వు చేస్తావని. కానీ అటువంటి క్రియలు జరిగినప్పుడు అన్యజనులు నీ సన్నిధిలో కలవరపడతారు. ఈ కలవరం ఎందుకు కలుగుతుంది అన్యజనులు అంటే, వాళ్ళకి దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఆ దేవుణ్ణి ఆశ్రయించటానికి ఉపయోగపడటానికే కానీ ఈ కలవరం. మనం అంటే జనరల్ గా మన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఎవడన్నా మా ఇంటి పక్కనోడికి నాకు పట్ల, మా ఇంటి పక్కనోడు నన్ను అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. నేనేమని ఎక్స్పెక్ట్ చేస్తానంటే, దేవుడు చేసే కార్యాలు లేకపోతే ఆశ్చర్యక్రియలు ఎంత గొప్పగా ఉండాలంటే ఆడు అదిరిపోవాలని అనుకుంటాం. మన అప్రోచ్ అట్లుంటది. మన అప్రోచ్ మనకు ఎట్లా ఉంటది అంటే, అవతలోడు అదిరిపోవాలి దేవుడు చేసే పనికి అన్న ఫీలింగ్ మనకు ఉంటది. కానీ దేవుడు అలా చేయడు. దేవుడు అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక అన్న మాట అక్కడ వాడాడు. కానీ కలవరపడేది ఎందుకు? కలవరపడి వాళ్ళు ఇజ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోనేటట్టు. సో ఇప్పుడు మనం చాలాసార్లు మనం చేసే ప్రార్థనలో దేవుని దగ్గర నుంచి జవాబు ఎందుకు రాదంటే, నేను చెప్తున్న ఎగ్జాంపుల్, మా ఇంటి పక్కనోడు ఏదో నన్ను అనవసరంగా మాట అంటా ఉన్నాడు. నేను ఎట్లా ప్రార్థన చేస్తానంటే, ప్రభువా ఏదన్నా ఒక కార్యం చేయి, వాడు అదిరిపోవాలా. మన కాన్సెప్ట్ ఏంటంటే ఆడు భయపడాలని. అంటే దేవుడు మన తరపున అవతలోని వెళ్ళి భయపెట్టాలని. బేసికల్ గా దేవుడు అట్లా చేయడు. దేవుడు ఏం చేస్తాడు అంటే, అవతల వాడికి కలవరం అయితే పుట్టిస్తాడు. కానీ ఆ కలవరం ఎలా పుట్టిస్తాడు అంటే, ఏ దేవుడినైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ దేవుడి వైపు అయితే నువ్వు చూస్తున్నావో, ఆ దేవుడి వైపు తను కూడా తిరగగలిగేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. సో నేను ఎట్లా కోరుకోవాలా? అవతలోడు ఏదో భయపడిపోవాలి, అవతలోడేమో తత్తరిల్లిపోవాలి అనేది నా ఆలోచన అయ్యి ఉండకూడదు. నేను ఎట్లా కోరుకోవాలంటే, ప్రభా నేను నీ దగ్గర ఎటువంటి సమాధానం పొందుకుంటున్నానో వాడు కూడా అటువంటి సమాధానంలోకి రాగలగడానికి. అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, లేదా శ్రీహరి ఉన్నాడు, నాకు శ్రీహరికి పట్టలేదు. నేను దేవుడి దగ్గర ఎటువంటి సమాధానాన్ని పొందుకుంటున్నాను, శ్రీహరి కూడా అటువంటి సమాధానాన్ని పొందుకుంటే మా ఇద్దరి మధ్యలో ఏమొస్తుంది? అన్యోన్యత వస్తుంది. సో నేను దేవుడు కార్యాలు నేను ఎలా ఆశించాలి అంటే, దేవుడి యొక్క శక్తిని నేను ఎట్లా ఆశించాలి అంటే, దేవుడు చేసే ఆశ్చర్యక్రియలు అన్యజనుల్లో లేకపోతే క్రైస్తవేతరులో కలవరం పుట్టించినప్పటికీ కూడా ఆ కలవరము వారిని ప్రభువు దగ్గరికి నడిపించే విధముగా ఉండాలని నేను ఎప్పుడైతే కోరుకుంటానో, నేను నిశ్చయముగా దేవుని యొక్క శక్తిని నేను చూస్తా కదా. ఏమంటాడు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో, మీరు శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకుంటాడు. దేవుని శక్తి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగొచ్చినప్పుడు మీరు ఏమి పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగొచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుని ఏం చేస్తారు? యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. సో మన అంటే దేవుని శక్తి ఏం చేస్తుంది అంటే, దేవునికి సాక్షులుగా వ్యక్తుల్ని మార్చుద్ది. సో నాకు దేవుని శక్తి అన్న మాట ఎప్పుడైతే నేను వింటానో, దేవుని శక్తిని నేను ఎప్పుడైతే ఆశ్రయిస్తానో, దేవుని శక్తి ఎదుటి వారిలో కలవరి పెట్టేటట్లుగా ఉండాలని నేను ఎప్పుడైతే కోరుకుంటానో, ఆ కలవరము ప్రభువుకి సాక్ష్యముగా ఉండటానికి మాత్రమే ఉపయోగపడాలనే కానీ, నాకేదో నా తరపున దేవుడు వచ్చి అక్కడ ఏదో గందరగోళం చేయాలని అనుకుంటే మాత్రం జరగదు. నేను మొన్న కూడా చెప్తా ఉన్నా, ఎరుకో పట్టణం దగ్గర కత్తి దూసిన వ్యక్తి ఒక అతను కనిపించాడు. ఆ యేసయ్య కనిపించాడు. యెహోషువ వెళ్ళి అడుగుతాడు, నువ్వు ఎవరి పక్షం? మా పక్షమా, అవతలోడి పక్షమా? నేను ఎవరి పక్షం కాదు అంటాడు. దేవుడు అట్లా ఎప్పుడు కూడా సైట్స్ తీసుకుని మన తరపున ఇంకొకరిని బెదిరించేవాడు కాదు. ఆయన పక్షపాతం లేనివాడు. ఒకవేళ నేను దేవుడితో మంచి సంబంధంలో ఉండుండొచ్చు, శ్రీహరికి దేవుడిలో ఇంకా రాకుండా అంటే దేవుడు రక్షణలోకి రాకుండా కూడా ఉండుండొచ్చు. కానీ నన్ను శ్రీహరిని వేరువేరుగా చూసే తత్వం దేవునికి ఉండదు, పక్షపాతం ఉండదు. నన్ను ఎంత ప్రేమగా చూస్తాడో, నన్ను ఎట్లా అయితే దేవుడు నన్ను కనికరిస్తాడో,
రక్షణ ఒకవేళ లేకపోతే శ్రీహరిని కూడా అలానే దేవుడు కనికరిస్తాడు. అది మనం గమనించుకోవాలా. సో ఇక్కడ ఏమంటున్నాడు, జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీవు దిగువచ్చుదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక అని అక్కడ యెషయా భక్తుడు అంటున్నాడు. సో ఇక్కడ యాక్చువల్ గా మనం 64th చాప్టర్లోకి వచ్చేటప్పటికి మనం ఆల్మోస్ట్ నూతన ఆకాశం నూతన భూమికి సంబంధించిన ప్రవచనానికి అక్కడ దగ్గరలోకి వస్తాం. సో అక్కడ అందరూ దేవుని యొక్క సన్నిధిని చూడగలిగేటట్లుగా అక్కడ యెషయా భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. సో 3వ పాయింట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్స్ డీడ్స్ ఆర్ లార్జ్లీ ఇన్కాంప్రిహెన్సిబుల్ అన్నాను. గాడ్స్ డీడ్స్ ఆర్ లార్జ్లీ ఇన్కాంప్రిహెన్సిబుల్. దేవుని కార్యాలు ఎక్కువ మోతాదులో మన గ్రహింపుకి అతీతంగా ఉంటాయి. ఇన్కాంప్రిహెన్సిబుల్ అంటే మన గ్రహింపు, మన ఆలోచన, మన 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 లాజిక్, మన ఆలోచనకి అతీతంగా, మన గ్రహింపుకి అతీతంగా ఉంటాయి. యోబు భక్తుడు ఏమంటున్నాడు 37వ అధ్యాయం 5వ వచనంలో, గాడ్ థండర్స్ విత్ హిస్ వాయిస్ ఇన్ మార్వెలస్ వేస్, హీ డస్ గ్రేట్ థింగ్స్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. 15వ వచనంలో చూడండి, డూ యు నో హౌ గాడ్ కమాండ్స్ దెమ్, దేన్ని, క్లౌడ్స్ ని, హౌ హీ మేక్స్ లైట్నింగ్ ఫ్లాష్ ఇన్ హిస్ స్ట్రామ్ క్లౌడ్ అంటున్నాడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. 15వ వచనం, దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవల్లని ఎట్లు తీర్మానము చేయునో మీకు తెలియనా అంటున్నాడు. ఎట్లు తీర్మానము చేయునో మీకు తెలియనా అంటున్నాడు. యాక్చువల్గా ఇది దేవుని యొక్క కార్యాల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు సైన్స్ వచ్చిన తర్వాత ఈ ఉరుములు ఎలా వస్తాయి అన్నది మనకి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మేఘాలు రాసుకున్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. ఎలక్ట్రాన్స్ ఫ్లో అవడం అంటే అది కరెంటు. ఎలక్ట్రాన్స్ ఫ్లో అయినప్పుడు ఇటువంటి ఉరుములు వస్తాయి. ముందు లైట్ వచ్చుద్ది, లైట్ కంటే చాలా స్లోగా సౌండ్ వెళ్ళుద్ది కాబట్టి తర్వాత సౌండ్ వచ్చుద్ది అన్నది మనకి ఇప్పుడు కొంత అర్థమైంది. కానీ ఆ టైంలో అక్కడ ఆయన ఏం చేస్తా ఉన్నాడు, యోబు భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును, దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవల్లని ఎట్లు తీర్మానం చేయునో నీకు తెలియనా అని అక్కడ యోబు గ్రంథంలో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు 37, 38వ అధ్యాయము, 39వ అధ్యాయము, 41వ అధ్యాయం మీరు చదివితే 38, 39, 41లో యోబుని దేవుడు అడిగే క్వశ్చన్స్ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ లో దేవుడు ఏ రకంగా పనులు చేస్తాడు, అది మానవుడు అన్ని గ్రహింపగలడా అంటే అన్ని గ్రహింపలేడు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అంటే ఈ సృష్టిలో ఉన్న ఒక చిన్న వైరస్ ని తట్టుకోలేక కదా, ఒక చిన్న వైరస్ ని తట్టుకోలేక ప్రపంచ దేశాలు మొత్తం అతలాకుతలం అయిపోతున్నాయి. చిన్న వైరస్ అతలాకుతలం అయిపోతున్నాయి. ఎటు నుంచి ఎటు చేసుకోవాలో తెలియట్లా. అన్ని మూసేసుకుని తలుపులు వేసేసుకుని ఇళ్లలో కూర్చున్నా కానీ దీన్ని ఆపడం మానవుడు వల్ల కాల కదా. మానవుడు చాలా చిన్నవి, ఇప్పుడు ఫోటోసింథసిస్ అన్న ఒక ఇది ఉంటుంది. ఆకులు ఉంటాయి కదా, ఆకులో క్లోరోఫిల్ అని ఒక పదార్థం ఉంటుంది. క్లోరోఫిల్ కదా, క్లోరోఫిల్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ క్లోరోఫిల్ అన్నది ఆ గ్రీన్ కలర్ లో ఉంటది కదా, ఇది ఆకుల్లో ఉండే ఆ గ్రీన్ కలర్ దాని నుంచే వస్తుంది. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుంది అంటే సూర్యరశ్మిని వాడుకుని నీళ్ళల్లో నుంచి వచ్చే మినరల్స్ ని వాటిని వాడుకుని, అంటే చెట్టు పీల్చుకుని నీళ్ళల్లో నుంచి వచ్చే మినరల్స్ ని వాడుకుని, సూర్యరశ్మిని వాడుకుని ఆకులు ఏం చేస్తాయి అంటే ఆహారాన్ని ప్రిపేర్ చేస్తాయి. ఆహారాన్ని ప్రిపేర్ చేయడాన్ని ఫోటోసింథసిస్ అంటారు. ఈ ఫోటోసింథసిస్ లో ఏం జరుగుద్ది అన్న కాన్సెప్ట్ సైన్స్ లో మాట్లాడారు. ఏంటి, ఆకులు క్లోరోఫిల్ ని తీసుకుని నీళ్ళల్లో ఉన్న మినరల్స్ ను వాడుకుని ఆహారం తయారు చేసుకుంటాయి.
సూర్యరశ్మిని, నీళ్ళల్లో ఉన్న మినరల్స్ని వాడుకుని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కానీ ఆహారం ఎలా తయారవుద్ది ఇంతవరకు సైన్స్ కనుక్కోలే. ఆహారాన్ని ఎలా కనుక్కోలేదు. ఎందుకు? అది కనుక్కోగలిగితే మనం కూడా అట్లా తీసుకుని మనం కూడా ఆహారం తయారు చేసేసుకోవచ్చు కదా. మనం ఎటువంటి అంటే ఇట్లా ఇట్లా తయారు ఉత్పత్తి చేసుకోగలుగుతుంది ఆహారం అని తెలుసు, కానీ ఆ ఉత్పత్తి ఏ రకంగా జరుగుద్దో మనుషులకు తెలియదు. మొన్న ఈ కరోనా వైరస్కి వ్యాక్సిన్ ఏమన్నా కనుక్కోవచ్చా అని అడుగుతా ఉంటే, వ్యాక్సిన్ గురించి తెలుసుకుంటా ఉంటే ఇంతవరకు మలేరియాకే వ్యాక్సిన్ లేదంట. అంటే దేవుడు కృపను బట్టి అది కంట్రోల్, వైరల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్లో ఉంది కాబట్టి మనం బ్రతికి బట్టకడుతున్నాం. కానీ అది కంట్రోల్ తప్పిపోతే కదా, మిడతల దండు. ఇప్పుడు భారతదేశం భయపడుతుంది దేనికి? చిన్నగా ఉన్న మిడతల దండుకి. మిడతల దండు మనం బైబిల్లో ఏం చదువుతామంటే మిడతల దండుని దేవుడు ఆజ్ఞాపించాడని కదా. ఐగుప్తు దేశంలో వచ్చిన కరువుల్లో కూడా ఇటువంటి కరువు ఒకటి మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు చేసే కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, వాటిని మనం అంటే దేవుని యొక్క శక్తితో ద్వారా జరిగే కార్యాలని మనం ఊహించటం అన్నది వర్ణనాతీతం. ఇప్పుడు ఈ సైన్స్ కొంతవరకే చెప్పగలుగుతుంది, కానీ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేని, విజ్ఞాన శాస్త్రం లేకపోతే ఈ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేని అనేకమైనవి ఈ సృష్టిలో జరుగుతున్నాయి. దేవుని కార్యాలు అంటే శక్తి వల్ల జరుగుతున్నాయి అని మనం గమనించుకోవాలి. సో చాలా వరకు కూడా దేవుని కార్యాలు మన గ్రహింపుకి అతీతంగా ఉంటాయి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు అంటే, ఎక్లీసియాస్ 8:17లో, దెన్ ఐ డిసర్న్డ్ ఆల్ దట్ గాడ్ హ్యాస్ డన్, నో వన్ రియల్లీ కాంప్రిహెండ్ వాట్ హ్యాపెన్స్ ఆన్ ఎర్త్, డిస్పైట్ ఆల్ హ్యూమన్ ఎఫర్ట్స్ టు డిస్కవర్ ఇట్, no one can ever grasp it, even if a wise person claimed that he understood, he would not really comprehend it అన్నాడు. దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని క్రింద అంటే భూమి మీద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనటం లేదనియు, దాన్ని తెలుసుకోనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా జాలదనియు నేను తెలుసుకుంటున్నాను. ఇది ఎవరు రాశారు అంటే, ప్రపంచంలో మహాజ్ఞానిగా చెప్పబడుతున్న సొలొమోను భక్తుడు తన జీవితాన్ని అంతటిని రంగరించిన తర్వాత ఆయన అనుభవాల్లోంచి రాస్తున్న మాటలు. జరిగిన క్రియలు ఎవరు కనుగొనలేరు. ఇప్పుడు ఏమైంది, అంత ఒక పందాలో పోతున్నాం, సడన్ గా మహమ్మారి వచ్చింది, ఇప్పుడు అందరూ మార్చుకుంటున్నాం. మహా అయితే మనం ఏం చేయగలం బ్రతకడానికి? ఇంతకు ముందులాగా మనం చేయలేంగా. ఇప్పుడు అన్ని పద్ధతులు మారిపోయినాయి, ఇంతకు ముందులాగా ఉండలేము. ముక్కు గొడ్డ కట్టుకోవాలి. అది ఒక 4-5 నెలల క్రితం ఎవడన్నా ఆలోచించాడా మనం ఇట్లా ముక్కు గొడ్డలు కట్టుకుని తిరుగుతామని? ఎవడు ఊహించలా, ఎవడు ఆలోచించలా. మానవుడు కనుగొనగలడు అనుకుంటాడేమో కానీ మానవుడు తెలుసుకోగలిగింది, మానవుడు పరిమితిలో ఉన్నది చాలా కొద్దిగా మాత్రమే. మానవుడి కెపాసిటీలో ఉన్నది చాలా తక్కువ. మానవుడు దేవుని యొక్క క్రియల్ని అర్థం చేసుకోగలగడం అన్నది అసాధ్యము, ఇంపాసిబుల్. రైట్, 4వ పాయింట్లోకి వెళ్దాం. గాడ్ డీడ్స్ ఆర్ అన్కౌంటబుల్ అన్నాడు. ఓకే, నేను ఇది తెలుగులో రాయలా. దేవుని క్రియలు లెక్కలేనంతగా అంటే కౌంట్ చేయలేనంతగా ఉంటాయి అని. ఇక్కడ ఎలిఫాజ్ దేవుని గురించి మాట్లాడుతా అంటున్నాడు. దేంట్లో? యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో, హీ డస్ గ్రేట్ అండ్ అన్సర్చబుల్ థింగ్స్, మార్వెలస్ థింగ్స్ వితౌట్ నెంబర్ అని. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు అని. నేను ఒకసారి చదివాను అప్పుడెప్పుడో. అది ఎప్పుడు నేను చదివింది? ఆల్మోస్ట్
97, 98 ఆ టైంలో చదివాను. అంటే అప్పుడు ఉన్న అది అప్పటికే ఇది పాత న్యూస్. ఇది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైంలో రష్యా శాస్త్రవేత్తలంట మనం పీల్చుకుంటాం చూసారా సాధారణమైన వాయువు, న్యాచురల్ ఎయిర్ అంటారు. జనరల్ గా ల్యాబొరేటరీస్ లో ఆక్సిజన్ చేస్తారు, నైట్రోజన్ చేస్తారు, కార్బన్ డైఆక్సైడ్ చేస్తారు. దేనికి దానికి సెపరేట్ గా గ్యాసెస్ ని తయారు చేయడం అన్నది ఉంటది ల్యాబొరేటరీస్ లో. ఇప్పుడు మనం పీల్చుకునే ఈ సాధారణమైన గాలిలో చాలా రకాలమైనటువంటి గ్యాసెస్ మిళితమై ఉంటాయి. ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, దాన్ని ఏమంటారు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, రకరకాలైనటువంటి గ్యాసెస్ మిక్స్ ఉంటుంది. సో కరెక్ట్ గా మానవుడు పీల్చుకోవడానికి కావాల్సిన సాధారణమైన వాయువుని తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ల్యాబొరేటరీలో వాళ్ళు తయారు చేసినప్పుడు గంట సేపు వచ్చే ఒక సిలిండర్ని తయారు చేయడానికి అప్పట్లో 11 లక్షలు అయిందంట ఇండియన్ రూపీస్ ప్రకారం. గంట సేపు వచ్చే మామూలు సాధారణమైన గాలిని తయారు చేయడానికి ఎంత అయిందంట? 11 లక్షలు అయిందని నేను ఒక చోట చదివా. అంటే మనం ఇప్పుడు నుంచి పుట్టినప్పటి నుంచి ఎన్ని గంటలు గాలి పీల్చుకుని ఉంటాం? ఈ ఈ ఈ గాలికి కూడా దేవుడు లెక్కేయడం మొదలు పెడితే ఎన్ని కోట్ల రూపాయలు దేవుడికి చెల్లించాల్సి వస్తుంది. దేవుడు చేసే మహాకార్యాలు లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడని ఉంటది. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. మనం యాక్చువల్గా లెక్క పెట్టలేము. మీకు ఒక విషయం తెలుసా? మనం ఎప్పుడైతే పడుకుంటామో, నిద్రపోతామో, నిద్రలో నుంచి లెగవడం, కోమాలో నుంచి బయటకు రావడం ఒకటేనంట. డాక్టర్ రోజా కూడా ఉంది ఇక్కడ మన ఈ ఈ మీటింగ్ లో. నేను నిజం చెప్తున్నాను లేదో తను మరి నాకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల. నిద్ర పోయిన తర్వాత నిద్ర లెగవడం, మనం ఉదయాన్నే నిద్ర లెగవడం అన్నది వాస్తవానికి మనం తిరిగి జన్మించిన దాంతో సమానం. కోమాలోంచి బయటకు రావడం. సో ఎన్నిసార్లు నిద్రపోయి ఉంటామో, ఎన్నిసార్లు నిద్ర లెగుసుంటాము కదా. దేవుడు అన్నిసార్లు నీకు నాకు ప్రాణం పోస్తున్నాడు. ఆయన ఆలోచించండి, మనం ఎంతగా తింటున్నాం. భూమి మీద ఆహారానికి కొదవ రాట్లా. మనం కాదు, ఈ భూమి మీద ఉన్న జంతుజాలం అంతా తింటుంది కావాల్సినంత ఆహారం కదా. ఎన్ని వేల మంది, ఎన్ని కోట్ల మంది పుడుతున్నా భూమి మీద బ్రతకడానికి ఇంకా కావాల్సినన్ని వనరులు. ఎంత అద్భుతాలు దేవుడు చేసుంటే భూమి మీద ఇప్పుడు మనం ఇన్ని కనుక్కున్నాం కదా. ప్లాస్టిక్ దగ్గర నుంచి సిలికాన్ దగ్గర రకరకాల ఇన్వెన్షన్స్. మనం కనుక్కునే ప్రతి దాని యొక్క ముడి పదార్థం ఎక్కడి నుంచి రావాలి? ఆ ముడి పదార్థం భూమిలో నుంచేదే కదా. అంటే దేవుడు సృష్టించిందే కదా. ఆ సృష్టించిన ముడి పదార్థాల్లో నుంచి మనం తీసుకునే కదా ఇవన్నీ తయారు చేసుకుంటుంది. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఫోన్ అయినా, ల్యాప్టాప్ అయినా, కంప్యూటర్ అయినా, నేను మాట్లాడుతున్నదైనా, మీరు చూస్తున్నదైనా, ఏదైనా కానీ ప్రతిదాని యొక్క ముడి పదార్థం ఎక్కడ దొరుకుతుంది మనకి? దాన్ని ఎవరు సృష్టించి ఉండాలి? సో మానవుడికి దేవుడు ఇచ్చిన జ్ఞానం, మానవుడికి దేవుడు ఇచ్చిన ఆ క్రియేటివ్నెస్ ని దేవుడు దృష్టిలో పెట్టుకుని ఆయన ఎన్ని క్రియలు చేస్తుంటే మానవుడికి ఈరోజు మానవుడిలాగా బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది. ఆలోచించండి. దేవుడు లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడని మనం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, మీరు నేను ఆరాధించే దేవుడు మనకేమవుద్ది, కొన్నిసార్లు మన జీవితాల్లో ఏదో చాలా చిన్న పరిస్థితి ఉంటుంది. మనం అనుకున్నది ఏదో జరగదు, లేకపోతే మన అన్నదమ్ములకో, అక్క చెల్లెలకో, మన తల్లిదండ్రులకో, మన పిల్లలకో, లేకపోతే మన బంధువులకో
ఏదో అవసరత ఉంటుంది, లేకపోతే ఏదో ఇష్యూ ఉంటుంది. ఆ ఇష్యూ ఇట్లా ఇట్లా జరిగితే బాగుండని మనకు ఒక ఆలోచన ఉంటుంది, అది జరగదు. మనం ఏం చేస్తామంటే దేవుడు ఎందుకు చేయట్లేదు, ఇది ఎందుకు అవ్వట్లేదు అని దేవుని యొక్క శక్తిని మనం జనరల్గా గమనించుకోలేక మనం చాలాసార్లు మనం దేవుని మీద ఆనుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటాం. ఇంత శక్తి కలిగిన దేవుడు, ఇంత చేయగలిగిన దేవుడు చేయకుండా గమ్మునుంటున్నాడు అని అంటే, ఎంతగా ప్రేమించే దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు నా జీవితంలో కానీ మీ జీవితంలో కానీ కొన్ని కొన్ని విషయాల్లో దేవుడు కార్యాలు చేయట్లేదు అంటే దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంటది. ఆ ఉద్దేశం నీకు నాకు మేలు కలిగించేదే కానీ నీకు నాకు కీడు కలిగించేది కాదు. మనం ఏది జరిగితే బాగుండు అని అనుకుంటున్నామో దానికంటే మేలైందే దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మనం అడిగినవి దేవుడు చేయకుండా కొన్నిసార్లు నిదానంగా ఉంటాడు, లేదా దేవుడు సైలెంట్ గా అయినా కంప్లీట్ గా చేయకుండా అయినా ఉంటాడు. సో దేవుని యొక్క శక్తి సంపదల్ని మనం అర్థం చేసుకుని మన ప్రార్థన విషయంలో మనం ఆధారపడే విషయంలో దేవుని మీద జాగ్రత్తగా ఆధారపడాలని నేను గుర్తు చేస్తా ఉన్నా. 5వ విషయం, గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్ ఇన్ దిస్ పవర్ఫుల్ డీడ్స్ అన్నాడు. దేవుడు తన శక్తితో కూడిన కార్యాల ద్వారా మహిమ పొందును. కీర్తనలు 86:9 All the nations you have made shall come and worship before you, O Lord, and shall glorify your name. 10th For you are great and do wondrous things, you alone are God అంటున్నాడు. All the nations you have made shall come and worship before you, O Lord, and shall glorify your name. For you are great and do wondrous things, you alone are God అంటున్నాడు. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. 10th నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామము ఘనపరచుదురు అంటున్నాడు. దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములు సాటి లేని కార్యములు అంటున్నాడు. వండరస్ వర్క్స్ అంటున్నాడు, అంటే తిరుగులేని కార్యాలు అంటున్నాడు. కాకపోతే ఇది మనకి ఎందుకు కొన్నిసార్లు కష్టం అవుతుంది అంటే, మన జీవితమే చాలా చిన్న ఫ్రేమ్ కదా, చాలా చిన్న ఫ్రేమ్ ఉంటుంది. మనం పుట్టిన దగ్గర నుంచి మనం చచ్చిపోయేది చాలా చిన్న ఫ్రేమ్. ఆ చిన్న ఫ్రేమ్ లో మనం ఎక్కడో ఒక 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు అన్నది చాలా చిన్న టైం ఫ్రేమ్ దేవుని ముందు కదా. దేవుడు పేతురు భక్తుడు ఏమని రాశాడంటే, ఆయనకు 1 దినం 1000 దినాల కింద, 1000 దినాలు 1 దినం కింద ఉందంటాడు. సో ఆ చిన్న ఫ్రేమ్ లో మనం అనుకున్నది జరగకపోతే దేవుడు ఏంటి ఇలా అని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఆయన మహిమ పొందేటట్లుగా మన జీవితాల్లో కార్యాలు చేసేవాడు కదా. లాజరుకి మరణం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ఇది అంటే దేవుని మహిమ కొరకు, తండ్రి మహిమ కొరకు వచ్చింది అన్నాడు కదా. సో మనం ఇది అర్థం చేసుకోవాలా, రైట్. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన గమనించండి, అన్యజనులు ఎవరు? అన్యజనులు అంటే ఎవరు? దేవుడు సృజించిన వారు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామము గణపరచబడుదురు అని, నామమును గణపరచుదురు అంటున్నాడు. సో కొన్నిసార్లు దేవుని నామం మహిమపరచబడటానికి మన జీవితంలో కొన్ని ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు, అంటే ఇప్పుడు చూడండి, 40 రోజుల్లో వాస్తవానికి ఐగుప్తు దేశం నుండి యెరూషలేము మీదుగా ఉత్తరాన ఉన్న సిరియా దేశం మీదుగా వెళ్ళే ఒక కమర్షియల్ హైవే ఒకటి ఉంటది. సముద్రంతో పని లేకుండా ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు దేశంలో నుండి యెరూషలేము అంటే ఇజ్రాయేలు దేశంలో గుండా,
అంటే వాగ్దాన దేశంలో గుండా సిరియా, డమస్కస్, సిరియా దేశాల గుండా ఇంకా పైకి వెళ్ళే ఒక ట్రేడ్ రూట్, ఒక హైవే ఒకటి ఉంది. దేవుడు అంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే మనకున్న అలవాటు ఎక్కడికన్నా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ తీస్తాం. గూగుల్ మ్యాప్ తీసి మన సోర్స్ ప్లేస్, డెస్టినేషన్ ప్లేస్ రాసిన తర్వాత అది 2-3 మార్గాలు చూపిస్తుంది. 2-3 మార్గాలు చూపించినప్పుడు మనం ఏం చేస్తామంటే అన్నిట్లో ఈజియెస్ట్ వే ఏంటి, త్వరగా వెళ్ళే మార్గం ఏంటి, దగ్గరున్న మార్గం ఏంటో మనం సెలెక్ట్ చేసుకుని దాంట్లో పడిపోతాం. అట్లానే ఒకవేళ మానవుడు ఆలోచించినట్టయితే ఏం చేసేవాడు, ఇజ్రాయేలీల్ని ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ మార్గంలోంచి తీసుకుని వెళ్తే 40 రోజుల్లో వాళ్ళ యొక్క వాగ్దాన దేశంలోకి ప్రభు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు, అది నార్త్ సైడ్ వెళ్ళిపోద్ది రూట్. ఈజిప్ట్ లో నుంచి నార్త్ ఈస్ట్ అంటే ఉత్తర భాగంలో నుంచి వెళ్ళిపోయే రోడ్డు దేవుడు దక్షిణాదికి తీసుకొచ్చాడు. రామసేస్ అనే ఆ పట్టణంలో నుంచి ఉత్తరానికి వెళ్లకుండా 40 రోజుల్లో వెళ్ళిపోయే ఈజీ మార్గంలోకి వెళ్లకుండా దక్షిణ మార్గంలో తీసుకొచ్చి సముద్రం ముందు నిలబెట్టాడు. సముద్రం ముందు నిలబెట్టినప్పుడు వాళ్ళకు ఒక టెన్షన్, వెనకాల ఫరో సైన్యం, ముందొక సముద్రం. ఆ టెన్షన్ నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎడారి 40 సంవత్సరాలు తిప్పాడు. ఆ 40 సంవత్సరాలు వాళ్ళకి చాలా కఠినంగా ఉండింది. దేవుడు సహాయం చేస్తానే ఉన్నాడు ఒక పక్క, దేవుడు మిగతా కార్యాలు జరిగిస్తానే ఉన్నాడు ఒక పక్క. మన జీవితాల్లో మిగతా కార్యాలు జరుగుతున్నాయి కదా, ఈ ఒక్క కార్యమే కదా, ఇది జరగవచ్చు కదా అనుకుంటాం. దేవుడు వీటిలో ఎంత సహాయం చేస్తున్నాడు, వాటిలో ఎంత సహాయం చేస్తున్నాడు, మిగతా వాటిలో దేవుడు సహాయం చేస్తున్నాడు కదా, ఈ ఒక్క కార్యం కూడా జరిగిపోతే ఎంత బాగుండు అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు అంటే మీరు చూడండి, ఆకాశం నుంచి మన్నా కురిపిస్తున్నాడు, బండలోంచి నీళ్లు తెప్పిస్తున్నాడు, పగటి మేఘస్తంభం లాగా, రాత్రి అగ్నిస్తంభం లాగా ఉంటున్నాడు, వాళ్ళతో నడుస్తున్నాడు. అంత చేస్తా కూడా 40 సంవత్సరాలు ఒక జనరేషన్ చచ్చిపోయి ఇంకొక జనరేషన్ పైకి వచ్చే రోజులు దేవుడు అక్కడ ఆగాడు. ఎందుకు ఆగాడు తెలుసా? ఆయన మహిమపరచబడటం ఒక్కటే కాదు, ఆయన ఇజ్రాయేలీలను బాగు చేసుకోవడం. ఇజ్రాయేలీలు బాగు చేసుకోవడం వల్ల అన్యజనులు దేవుని నామాన్ని గణపరిచేటట్లుగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన కార్యం ఆయన చేసుకుంటా ఉన్నాడు. సో కొన్నిసార్లు మన జీవితంలో చాలా ఈజీగా అయిపోద్ది కదా, దేవుడు ఇది చేసేయచ్చు కదా, ఇది ఒక్కటి చేస్తే నా జీవితంలో కష్టమే ఉండదు కదా, అయిపోద్ది కదా, ఇన్ని చేస్తున్నాడు ప్రభు, ఇన్నిట్లో ఆన్సర్ చేస్తున్నాడు, ఇక్కడ చేసేయచ్చు కదా అని అనుకుంటాం. కానీ ఆయన మహిమ కొరకు, ఆ మహిమ మనం పొందుకునే, ఆ మహిమలో మనం పాలు పంపులు పొందుకునేటట్లు దేవుడు మన జీవితాల్లో ఆయన శక్తిని మన జీవితాల్లో ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడు. సో దేవుని శక్తి ఆయన కార్యాల్లో కనిపిస్తా ఆయనకు మహిమ తీసుకొచ్చేదిగా ఉంటది. సో ఇవి మనం దేవుని శక్తితో కూడిన క్రియలకు సంబంధించిన విషయాలు. సో దీంట్లో నుంచి 3 క్వశ్చన్స్ మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, 3 ప్రశ్నలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఎవరు క్వశ్చన్ పేపర్ నాకు రాసి చూపించాల్సిన పని లేదు. మీరు వ్యక్తిగతంగా ఫ్యామిలీగా కూర్చున్నప్పుడు కానీ మీ పిల్లలతో మీరు దీన్ని స్టడీ చేయడానికి కానీ దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. రైట్. మొట్టమొదటిది, వాట్ ఈస్ వన్ థింగ్ ఇన్ నేచర్ దట్ యు ఫైండ్ పర్టికులర్లీ ఇన్కాంప్రిహెన్సిబుల్ అండ్ స్టన్నింగ్ అని. ఓకే, ఈ సృష్టిలో అన్న మాట ఆ తెలుగులో ఎంత టైప్ చేస్తున్నా సృష్టి అన్న మాట రాలా. సో నేను ఆ సృష్టి అన్న మాట ఒమిట్ చేశా. ఈ సృష్టిలో మీ ఆలోచనకు మించినది, మీకు ఆశ్చర్యము లేకపోతే దిగ్భ్రాంతి అంటారు కదా, స్టన్నింగ్ అంటే వావ్ అనిపించేది ఉంటుంది సార్, అది స్టన్నింగ్. మీ ఆలోచనకు మించినది. నానా ఎవరో స్క్రీన్ ని చేస్తా ఉన్నారు, దయచేసి అది చేయొద్దు. ఈ సృష్టిలో మీ ఆలోచనకు మించినది కానీ మీకు ఆశ్చర్యాన్ని కలిగించే ఏదైనా ఒక దాన్ని గురించి ప్రస్తావించండి. వాట్ ఈస్ వన్ థింగ్ ఇన్ నేచర్ దట్ యు ఫైండ్ పర్టికులర్లీ ఇన్కంప్రహెన్సిబుల్ అండ్ స్టన్నింగ్. సృష్టిలో ఈ ప్రకృతిలో లేకపోతే ఈ సృష్టిలో మీ ఆలోచనకు మించింది కానీ మీకు ఆశ్చర్యం కలిగించింది కానీ దిగ్భ్రాంతిని
కలుగు చేసింది ఏదన్నా ఉంటే దాన్ని మీరు మెన్షన్ చేయండి. రెండవది, వాట్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్, సమ్వన్ క్లోజ్ టు యూ, దట్ యు డూ ఆర్ షుడ్ ఎగ్జాల్ట్ హిమ్ ఫర్ అని. దేవుణ్ణి కొనియాడతగిన కార్యము మీ జీవితంలోనైనా కానీ ఇతరుల జీవితంలోనైనా కానీ ఏదన్నా ఉంటే దాన్ని తెలపండి. అంటే మీ జీవితంలో కావచ్చు, ఇతరుల జీవితంలో కావచ్చు, దేవుడు చేసిన క్రియల ద్వారా దేవుణ్ణి కొనియాడదగినది ఏదన్నా ఉంటే, అటువంటి క్రియ ఏదన్నా ఉంటే, దేవుణ్ణి కొనియాడదగిన క్రియ ఏదన్నా మీరు చూసుంటే మీ లైఫ్లో కావచ్చు, ఇతర లైఫ్లో కావచ్చు, దాన్ని తెలుపండి అని. రైట్. మూడవది, ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ గాడ్ డస్ నాట్ డూ ఆర్ హ్యాస్ నాట్ డన్ యెట్ దట్ యు విష్ హీ వుడ్ డూ? వై డూ యూ థింక్ హీ డస్ నాట్ ఆర్ హ్యాస్ నాట్ డన్ ఇట్? ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ గాడ్ డస్ నాట్ డూ? దేవుడు చేయింది ఏదైనా ఉందా? ఆర్ హ్యాస్ నాట్ యెట్ డన్, హ్యాస్ నాట్ డన్ యెట్, లేకపోతే ఇంకా చేయకుండా ప్రభు ఆగిన కార్యం మీ జీవితాల్లో ఏదైనా ఉందా? దట్ యు విష్ హీ వుడ్ డూ, దేవుడు చెయ్యాలనుకుని మీరు ఆశించి, దేవుడు చెయ్యాలి అని మీరు అనుకుని దేవుడు చేయని కార్యం కానీ, లేకపోతే ఇంకా చేయకుండా ఆగిన కార్యం కానీ ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే దేవుడు ఇంకా ఎందుకు చేయట్లేదని మీరు అనుకుంటున్నారు? వై డూ యూ థింక్ హీ డస్ నాట్ ఆర్ హ్యాస్ నాట్ డన్ ఇట్? దేవుడు ఇంకా ఎందుకు చేయలేదని మీరు అనుకుంటున్నారు? మీరు ఆశించింది దేవుడు చేయకుండా ఉన్నది కానీ, లేదా ఇంకా సంపూర్ణంగా చేయని విషయం ఏమన్నా ఉందా మీరు ఆశించింది? ఒకవేళ ఉంటే దేవుడు ఇంకా ఎందుకు చేయలేదు దాన్ని అని మీరు అనుకుంటున్నారు. దేవుడికి చేతగాక, దేవుడికి శక్తి లేక, దేవుడికి మనసు లేక, దేవుడికి ప్రేమ లేక, దేవుడు కనికరం లేక ఏమై ఉంటాం? అలా ఆలోచించినప్పుడు మనం కరెక్ట్గా దీని గురించి, దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాల గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం. రైట్. ఇది దేవుని కార్యాలకి సంబంధించిన విషయాలు. దీని విషయంలో ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ కానీ, మీరు షేర్ చేసుకోవాలనుకున్నది కానీ ఏదన్నా ఉందా? మీరేదన్నా సాక్ష్యం ఏదన్నా ఉందా మీ లైఫ్లో దేవుడు చేసింది? లేదా ప్రభు ఏదన్నా పరిస్థితుల్లో మీతో మాట్లాడా? ప్రభు గురించి సరైన ఆలోచన లేకుండా ఈరోజు ఆలోచన సరిచేయబడిన విషయం ఏదన్నా ఉందా? ఏం లేదా? లాస్ట్ టైం చెప్పిన దాంట్లో కానీ ఇంకా దేంట్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే సాధారణంగా మనకు వచ్చేది, మనకున్న అంటే మన సాంప్రదాయంలో మనం పెరిగిన దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే, దేవుడు చేయట్లేదు కదా, మనం ఏమన్నా చేస్తే దేవుడు చేస్తాడేమో అనుకుంటాం. ఏదన్నా చర్చికి కానుకిస్తేనో, లేకపోతే ఎక్కడికన్నా 7 వారాలు ఏదన్నా సంఘానికి వెళ్తేనో, 3 వారాలు ఉపవాసం ఉంటేనో కదా. మనం యాక్చువల్గా దేవుడిని తప్పుగా అర్థం చేసుకునే క్రమంలో చేసే పనులు అవన్నీ. అత్యంత ప్రేమ స్వరూపి, కృపా కనికరములు కలిగిన వాడు,
మన కోసం తన కుమారుణ్ణి శిలువ మీద బలిచ్చినవాడు, సర్వశక్తి సంపూర్ణుడు, సమస్తము చేయగలిగిన దేవుడు, అన్ని లక్షణాలున్న దేవుడు. అయినా కానీ మన జీవితంలో మనం అనుకున్నవి కొన్ని చేయలేదు అంటే దాని వెనకాల ప్రభువుకి ఏదో గొప్ప ఉద్దేశం ఉంటుంది. అది మనకు అర్థం కాకపోయినా కానీ దేవుని మీద ఆనుకోగలగటం మనం నేర్చుకోగలిగినప్పుడు దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు అని మనం గమనించుకుని ప్రభువు మీద మనం ఆనుకోగలిగిన రోజు మనం నిజమైన విశ్వాసంలో ముందుకెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. సో కొంతమందికి లైఫ్ లాంగ్ జాబ్స్ ఉండవు, సరైన జాబ్ ఉండదు, చాలాసార్లు అడుగుతారు, కొన్నిసార్లు దేవుడు సమాధానం ఇయ్యడు. కొంతమందికి రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత అడిగినా దేవుడు రిలేషన్షిప్స్ సెట్ అవ్వవు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఎంత అడిగినా హెల్త్ సెట్ కాదు. కొంతమందికి ఆఫీసుల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత అడిగినా ఆఫీసులో ప్రాబ్లమ్స్ సెట్ కావు. కొంతమంది పిల్లల్లో ఇష్యూ ఉంటుంది, ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు దాంట్లో జవాబు దొరకదు. దేవుడు చేయలేక కాదు, దేవుడు శక్తిహీనుడై కాదు, దేవుడికి ప్రేమ లేక కాదు, దేవునికి ఏదో ఉద్దేశం ఉంటుంది. అది మన పట్ల మంచి ఉద్దేశమే ఉంటుంది. గాడ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్. కొడుకును బలిచ్చినాడు, సముద్రాన్ని చీల్చినాడు కదా, శూన్యంలో భూమిని వేలాడదీయగలిగినాడు, గిరిగీసి సముద్రాన్ని ఇక్కడ నుంచి నువ్వు దాటద్దు అని చెప్పగలిగి ఆజ్ఞాపించగలిగినాడు. సో దేర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. సో కొన్నిసార్లు మన లైఫ్లో అటువంటి అన్ఆన్సర్డ్ ఆన్సర్ దొరకని సందర్భాలు ఏమైనా ఉన్నప్పుడు ధైర్యంగా ప్రభువుని మీద నమ్మకం ఉంచి ప్రభువు మీద ఆనుకోగలిగితే చాలు. ఆయనకి మన బలులు అవసరం లేదు, మన నైవేద్యాలు అవసరం లేదు, మన ఉపవాసాలు అవసరం లేదు, మన కానుకలు అవసరం లేదు. దేవుడికి ఏమిచ్చి కూడా దేవుణ్ణి మనం మెప్పించేటట్లు మీ కానుకలు సంఘానికి అవసరం, సంఘ కార్యక్రమాల కోసం అవసరం. అంతేగాని దేవుని యొక్క మేలు పొందుకోవడానికి, దేవుని యొక్క క్రియలు పొందుకోవడం, ఆ క్రియలు ఆశ్చర్య క్రియలు చూడటానికి మనం ఏమిచ్చి కూడా దేవుణ్ణి, మనం ఇంతకు ముందు చూసిన దాంట్లో ఆయన ఎవరి దగ్గర కూడా లంచం తీసుకునేవాడు కాదు అని కదా. దేవుడు ఆ టైప్ కాదు. సో ధైర్యంగా దేవుడు చేయగలడు. ఒకవేళ చేయట్లేదంటే అది జరగకపోవడమే నా జీవితానికి మేలేమో అని నేను గమనించుకుని దేవుని మీద ఆనుకోగలిగితే అదే మనకి ధన్యత. ఓకేనా? క్లోజ్ చేసుకుందామా? రమేష్ గారు చెప్పండి. ఇది ఎఫిషియన్స్ చాప్టర్ 6, ఇది లాస్ట్ టాపిక్ సంబంధించి నాకు ఒక డౌట్ వచ్చింది దేవుని శక్తి గురించి. ఎఫిషియన్స్ చాప్టర్ 6 వెర్స్ 12. ఒక్క నిమిషం. ఎఫిషియన్స్ చాప్టర్ 6 వెర్స్ 12 చదవండి ఒకసారి. అంతకు ముందు కూడా 10th నుంచి చదువుతున్నాను. ఎఫిషియన్స్ చాప్టర్ 6 10th నుంచి చదువుతున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ నా డౌట్ ఏంటంటే అన్న, అంధకార సంబంధులకు లోకనాథులతో అని చెప్పేసి వెర్స్ లాస్ట్ టైం మీరు గుడ్ ఈవిల్ స్పిరిట్స్, బ్యాడ్ ఈవిల్ స్పిరిట్స్ అన్నారు. ఒక పర్టికులర్ హిందూ దేవతలకు సంబంధించి వాళ్ళు ఆ విధంగా చూస్తారు. ఈవిల్ స్పిరిట్స్ గుడ్ బ్యాడ్ ఏ ఉండదే.
వాళ్ళు దేవతలు రాక్షసులు గుడ్ బ్యాడ్ అని రెండింటిని చూస్తారు, 2 రకాలు ఉంటది అని అన్నాను. ఓకే, 2 సమానంగా ఉంటారు, రెండింటిని సమానంగా చూస్తారు అని అన్నాను. అడగండి మీ డౌట్ అడగండి. ఇక్కడ అంధకార సంబంధులకు లోకనాథులు అంటే మనం ఈ కాంటెక్స్ట్ లో ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి? ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు హైందవత్వంలో ఏంటంటే రెండింటిని సమానంగా చూస్తారు. ఓకే, కొన్నిసార్లు వీళ్ళు జయిస్తా ఉంటారు, కొన్నిసార్లు వీళ్ళు జయిస్తా ఉంటారు. సో ఇద్దరికి సమవుజ్జి ఉంటది, ఈక్వల్ దీని మీద పోరాటం ఉంటది. ఓకేనా? కానీ ఇక్కడ అట్లా కాదు, ఈవిల్ స్పిరిట్స్ లేవని అంటలా, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్ విత్ గాడ్ అంటున్నాను. దేవునితో సమానంగా, దేవునితో సమపాలంలో ఉండేంత ఈవిల్ ఏముండదు. ఓకే, ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి, మానవుల కంటే బలంగానే ఉంటారు వాళ్ళు. కానీ దేవునికి మించి, దేవుని శక్తికి మించిన వాళ్ళు కాదు, దేవునితో సమానంగా ఉన్నవాళ్ళు కూడా కాదు. అల్టిమేట్ పవర్ మాత్రం దేవుడిదే. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో వాళ్ళు చెప్తుంది లోకనాథులు అంటే దేవతలే. కాదు కాదు కాదు, అక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే 12వ వచనం కదా మీరు చదివింది, శరీరాలతో కాదు అన్నాడు. శరీరాలతో కాదంటే రక్త మాంసాలతో కాదని. ఇది ఈవిల్ స్పిరిట్. ప్రధానులు ఈవిల్ స్పిరిట్, అధికారులు ఈవిల్ స్పిరిట్, ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులు. వీళ్ళకి వచ్చేటప్పటికి భూమి మీద ఉండేవాళ్ళు. ఓకే, భూమి మీద సాతానుగాడు దూతలు ఉంటారు కొంతమంది. ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు అనుకోండి, హిట్లర్ హీ ఆపరేటెడ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈవిల్. వీళ్ళతో పాటు మళ్ళీ ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహాలు అన్నాడు. సో అట్లానే జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్ గా జరిగేది కూడా, క్రీస్తు విరోధి అన్నవాడు లోకనాథుడు అవుతాడు, సాతాని ఏమో దురాత్మల సమూహం. అట్లా మానవుల్లోనేమో యాంటీ క్రైస్ట్ ఉంటాడు. సో కాంబినేషన్ ఉంటది. సో ఈ మనుషుల్ని పరిపాలించే, అంటే ఈ లోకాన్ని పరిపాలించే వాళ్ళు రక్త మాంసాలు కాని ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి. అట్లానే భూమి మీద పరిపాలన చేసే ఈవిల్ లీడర్స్ కూడా ఉన్నారు, వాటి కంట్రోల్లో ఉన్న వాళ్ళు. అట్లా. ఓకే, రైట్. ఇంకా మనం క్లోజ్ చేసుకుందామా మరి? క్లోజ్ చేసుకునేటట్లయితే రైట్, ప్రార్థన చేసుకుందాం అయితే. ఎవరున్నారు ప్రేయర్ చేయడానికి? అరే అనుపమ ఉన్నావురా? అన్నా ఉన్నానన్నా. నాన్న ప్రేయర్ చేయవా? క్లోజ్ చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, మా విషయంలో తండ్రి మీలో జీవింప చేయాలని తండ్రి, మా ఆత్మలను తండ్రి ప్రతిదినం పోషించడానికి తండ్రి మమ్మల్ని ఎట్టి రీతిగా తండ్రి సమకూరుస్తున్నందుకు తండ్రి నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును నాయనా తండ్రి, మీ యొక్క లక్షణాలను గుణగణాలను తండ్రి తెలుసుకుంటుండగా నాయనా తండ్రి, అవి తెలుసుకుంటూ తండ్రి మా జీవితాల్లో అప్లై చేసుకుని తండ్రి ఆ లక్షణాలను బట్టి మిమ్మల్ని స్తుతించడానికి, కొనియాడటానికి, కనపరచడానికి మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కలిగించమని తండ్రి, ఎవరెవరైతే తండ్రి ఇప్పుడు అన్న చెప్పిన రీతిగా తండ్రి కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో గుండా తండ్రి వెళ్తూ మిమ్మల్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారో అట్టి వారికి మీ చిత్తం అయితే తండ్రి మీరే శక్తిని, బలాన్ని అనుగ్రహించమని తండ్రి, తద్వారా తండ్రి మీ నామ ఘనత కొరకు తండ్రి మా ఆత్మీయ ప్రయాణం తండ్రి కొనసాగించడానికి
కృప చూపించమని తండ్రి, ఈ కోవిడ్ విషయంలో కూడా తండ్రి మమ్మల్ని తండ్రి, మా దేశాన్ని, మా ఈ ప్రపంచాన్ని కూడా తండ్రి మీ చిత్తమైతే కనికరించి తండ్రి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీ యొక్క రక్తపు కంచెలో తండ్రి మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరచమని వేడుకుంటూ తండ్రి, ప్రతి ఒక్కరి ఆత్మకు తండ్రి సేద తీర్చి నెమ్మదిని అనుగ్రహించమని మమ్మల్ని తండ్రి, మా సంఘాన్ని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, ప్రతి విధమైన తండ్రి సహాయాన్ని మీరే అనుగ్రహించి కాపాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.